ఫైనల్‌గా సంక్రాంతికి వస్తున్న మూవీ మార్నింగ్ చూసేసి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మూవీ ఎలా ఉంది? మన 'వెంకీ మామ' ఎట్లా చేసాడు? అద్దర కొట్టేసాడు లేదా అన్నీ చెప్తాం. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు మూవీ విషయానికి వస్తే అబ్బబ్బా! మన వెంకటేష్ 'వైడి రాజు' ఏమన్నా చేసిండా? ఆడించాడు, నవ్వించాడు, అబ్బబ్బబ్బా! బాగా అలరించాడు ప్రేక్షకుల్ని. ఆ కామెడీ అండ్ మూవీ విషయానికి వస్తే షార్ట్ అండ్ స్వీట్‌లో చెప్పేస్తా స్టోరీ. అసలు యాక్చువల్‌గా తనకి ఇద్దరు హీరోయిన్స్‌లో యాక్చువల్లీ స్టార్టింగ్‌లో మీనాక్షి కలిసిన తర్వాత మీనాక్షిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ కొన్ని అనివార్యమైన కారణాల వల్ల విడిపోయిన తర్వాత భాగ్యలక్ష్మి వస్తది. అప్పుడు తనని పెళ్లి చేసుకుంటాడు. తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ లవర్ తన లైఫ్‌కి ఎందుకు వచ్చాడు అని అంటే ఒక మిషన్ కోసం వస్తాడు. ఆ మిషన్ నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతది. దీంట్లో ఫస్ట్ ఆఫ్ కామెడీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగా చేశాడు మామ. ఆ బుల్లిరాజు వెంకటేష్ మాత్రం అబ్బబ్బబ్బబ్బా! సీన్‌లు మాత్రం అద్దర కొట్టేశాడు మామ. మూవీ అంతా నవ్వుకోవడమే. ఎందుకంటే అనిల్ రావిపూడి మూవీస్ చేయడం మనకు తెలుసు. అన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌తో ఎట్లా తీయాలో అని అంతా క్లియర్‌గా చెప్తా ఉంటాడు. సేమ్ ఇది కూడా అంతే మంచి కామెడీ ఎంటర్‌టైనర్ బుల్లిరాజు. ఈ సీన్స్ మాత్రం చాలా బాగా నచ్చినాయి. ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ దాకా వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగుంది. అంటే కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్లో వచ్చేసాక ల్యాగ్ సీన్స్ లాగా అనిపించినాయి. కొంచెం ల్యాగ్ సీన్స్ లాగా అనిపించినా కరెక్ట్గా కవర్ చేయాలని ఫస్ట్ హాఫ్ చూసినంత ఉత్సాహంలో సెకండ్ హాఫ్లో అంత కనిపించలేదు. అండ్ ఈ లాస్ట్లో నాకు క్లైమాక్స్ విషయానికి వచ్చేసిన తర్వాత అయితే మామూలుగానే అనిపించింది. అంత సూపర్ ట్విస్ట్ అట్లాంటిది ఏమీ లేదు. అండ్ దాని తర్వాత ఏంటంటే ఆ బుల్లిరాజుతో సీన్లు అవన్నీ అక్కడే మామ చాలా బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే గోదావరి గట్టు మీద రామశలక ఆ సాంగ్ మాత్రం అసలు థియేటర్లో మాత్రం మంచి మంచి విజిల్స్ మామ. అండ్ దాని తర్వాత బీజిఎం మాత్రం అద్దరు కొట్టేశాడు. అండ్ వెంకీ మామ మాత్రం ఆ హిలేరియస్ కామెడీ ఆ పంచులు ఏమన్నా వేసిండా. వెంకీ మామ మాత్రం వన్ మ్యాన్ షో లాగా అనిపించాడు. అండ్ ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. మీనాక్షితో మాత్రం అసలు లైక్ ఆ మిషన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇద్దరు కలిసి ఒక మిషన్కి వెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఐశ్వర్యరాజ్ తను కూడా చాలా బాగా చేసింది. అండ్ ఇదనమాట స్టోరీ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో కొంచెం మన బుల్లిరాజు కూడా సీన్స్ సెకండ్ హాఫ్లో కూడా బాగా పండించాలని చూశారు. కానీ అది ఎందుకో బాగా ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ హాఫ్కే సెకండ్ హాఫ్లో అంత అనిపించలేదు. సెకండ్ హాఫ్లో సీన్లు మాత్రము మంచిగా నువ్వు ఏదో చచ్చిపోయే ఒక సీన్ ఉంటుంది. దానికే మళ్ళీ జనాలు అయితే నవ్వుకుంటూనే ఉన్నాం మామ. ఇది అస్సలు మనము ప్రతి దానికి మనం చూస్తున్నట్టే ఇట్లాంటి కామెడీ మూవీస్ జనాలకి ఎంటర్టైనింగ్ విషయంగా వెళ్ళాలి అని అంటే సంక్రాంతికి వస్తున్నాం మనం చూడాలి. నేనైతే ఇచ్చే రివ్యూ మాత్రం 2.95 మామ. ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లవ్ యూ ఆల్.